హలో అందరికీ, ఎట్లున్నారు? నేనైతే మీరందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. మాకైతే 2 రోజుల నుంచి మస్తు మంచు పడుతుంది. ఒక 20 to 30 సెంటీమీటర్స్ పడ్డదని చెప్తున్నారు. ఇది మా బాల్కనీ నుండి వ్యూ. చూడండి ఎంతగానం పడ్డదో. అసలు భూమి కూడా కనిపిస్తలేదు. నార్మల్గా పడేదానికన్నా అయితే ఎక్కువ పడ్డది. మా ఇంటి దగ్గర రోడ్ల మీద గల్లీలలో ఎట్లుందో చూపిస్తా. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, సో చివరి వరకు చూడండి. మేమైతే కార్లో బయటకు వచ్చినాం. ఇప్పటికి కూడా ఇంకా కొంచెం స్నో పడుతుంది. చూడండి, ఆ కారు మీద, ఇళ్ళ మీద, రోడ్డు మీద దాదాపుగా 1.5 feet వరకు అయితే ఉంది స్నో. గల్లీ అనగానే రోడ్డు లేదనుకుంటున్నారేమో. ఇది రెసిడెన్షియల్ ఏరియా, పెద్ద రోడ్డే. కార్లు అటు ఇటు పార్క్ చేసినవి కాకుండా మధ్యలో 2 లేన్లు ఉన్నాయి, ఒకటి పోవడానికి ఒకటి రావడానికి. కాకపోతే స్నో వల్ల మనకు అంతగా అనిపించట్లేదు. మెయిన్ రోడ్ల పైన, హైవేల పైన స్నో అయితే తొందరనే క్లీన్ చేస్తారు. ఇట్లాంటి గల్లీలలో అయితే రాత్రి వరకు క్లీన్ చేస్తారు. ఇంకా చిన్న గల్లీలు అయితే అసలు క్లీన్ చేయరు. స్నో క్లీన్ చేస్తారంటే ఎవరు వచ్చి క్లీన్ చేస్తారు అనుకుంటున్నారా? ఏ రోడ్డు ఏ సిటీ మున్సిపాలిటీ కిందికి వస్తుందో వాళ్ళు ట్రక్స్ పంపిస్తారు స్నో క్లీన్ చేయడానికి. వాటిని స్నో రిమూవల్ ట్రక్స్ అంటారు. ఈ ట్రక్స్ స్నో క్లీన్ చేసుకుంటూ అట్లనే ఉప్పు ఇంకా మట్టి కలిసి ఉన్న మిక్స్చర్ని రోడ్డు మీద చల్లుకుంటూ పోతాయి. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఉప్పు ఇంకా మట్టి యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మా దగ్గర వింటర్ అనేది మస్తు చల్లగా ఉంటుంది. పీక్ వింటర్లో అయితే -40 వరకు పోతుంది టెంపరేచర్. ఉప్పేమో మంచుని, ఐస్ని కరిగిస్తుంది. మట్టి టైర్లకి గ్రిప్ ఇస్తుంది కాబట్టి రోడ్ సేఫ్టీ కోసం ఇట్లా యూజ్ చేస్తారు. అదే టొరంటో సైడ్ అయితే ఓన్లీ సాల్ట్ని యూజ్ చేస్తారు. ఇట్లా గరాజ్లో కాకుండా బయట బండి పార్క్ చేసుకునేటోళ్ళు బయటికి పోయేటప్పుడు కార్ అద్దాలు, కార్ మీద మొత్తం క్లీన్ చేసుకొని పోవాల్సి ఉంటుంది. అట్లనే కార్ లోపల చల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు హీటర్ ఆన్ చేసుకొని పోతారు. ఒకవేళ స్నో క్లీన్ చేసుకోకపోతే పోలీసు వాళ్ళు టికెట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. మా దగ్గర క్రిస్మస్ ట్రీ లాంటి చెట్లు మస్తు ఉంటాయి. ఇట్లా స్నోతో చూడడానికి అవి చాలా అందంగా కనిపిస్తాయి. ఇక్కడ ఇళ్ళల్లో ఉండే వాళ్ళకి స్నో పడ్డప్పుడు పెద్ద పని ఏంటంటే స్నో పడ్డ 24 hours లోపల వాళ్ళ ఇంటి ముందు ఉన్న పాత్వేని క్లీన్ చేసుకోవడం. ఎందుకంటే ఒకవేళ క్లీన్ చేసుకోకపోతే ఎవరన్నా జారి పడితే ఆ ఇంటి ఓనర్ని సూ చేసేసే ఛాన్స్ ఉంది. అదే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే స్నో క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ మేనేజ్మెంటే చూసుకుంటుంది. మాకు ఇప్పుడు టైం 12 అవుతుంది మధ్యాహ్నము. టెంపరేచర్ -22 చూపిస్తుంది. కానీ చూస్తే మాత్రం సాయంత్రం లాగా అనిపిస్తుంది. ఈరోజు ఇప్పటివరకైతే మాకు ఎండ ఏం రాలేదు. మామూలుగా స్నో పడ్డప్పుడు ఇట్లనే ఉంటుంది. నార్మల్గానే ఇక్కడ వింటర్లో ఎండ చాలా తక్కువసేపు ఉంటుంది. అదే మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు చీకటి అయిపోతుంది. మన వాళ్ళు ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ లాగా వస్తూ ఉంటారు కదా. మోస్ట్లీ వాళ్ళ దగ్గర కార్ ఉండదు. వాళ్ళు కానీ లేదా ఇక్కడున్న వాళ్ళలో కార్ లేని వాళ్ళు కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాలనుకున్నా, కాలేజ్కి పోవాలనుకున్నా, జాబ్కి పోవాలనుకున్నా, లేకపోతే వేరే పని మీద వెళ్ళాలనుకున్నా ఇక్కడ మోస్ట్లీ బస్సే యూజ్ చేస్తారు. సో ఇంత చలిలో మనం బస్ స్టాప్ వరకు నడవాలి, బస్ కోసం వెయిట్ చేయాలి. మనం ఎంత బందోబస్తుగా జాకెట్లు, టోపీలు వేసుకున్నా కూడా ఇబ్బంది అవుతుంటుంది. ఎందుకంటే ఇక్కడ బస్ స్టాప్లలో హీటర్లు ఉండవు. వీడియో ఎండింగ్లో ఒక బస్ స్టాప్ వస్తుంది, ఎట్లుంటుందో చూడండి. వింటర్ అనగానే రోజు స్నో పడుతుందని అయితే కాదు, కానీ ఇక్కడ మాకైతే మస్తు చల్లగా ఉంటుంది. చూడ్డానికి వేరే ప్రపంచంలో అడుగుపెట్టినట్టు, తెల్లటి దుప్పటి కప్పినట్టు ఉంటుంది. నేనైతే ఇక్కడ వింటర్ని బాగా ఎంజాయ్ చేస్తా. మీకు నాలాగే వింటర్ అంటే ఇష్టమా, లేదా ఏ సీజన్ ఇష్టమో కమెంట్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. సో మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.